నమస్కారం. ఈ రోజు మనం చందనోత్సవం అంటే ఏమిటో తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం కొండ మీద వెలిసిన వరాహ నరసింహస్వామికి ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు ఘనంగా చందనోత్సవం జరుగుతుంది. వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి వేద మంత్రాలు నాదస్వరాల మధ్య స్వామివారి విగ్రహంపై ఉన్న చందనాన్ని బంగారు బొరుగులను ఉపయోగించి తీసివేస్తారు. వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ నాటి తెల్లవారుజాము నుంచి స్వామివారు నిజరూపంతో దర్శనమిస్తారు. మొదటగా ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజును దర్శించుకుంటారు. అక్షయ తృతీయ నాటి రాత్రి వరకు భక్తులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవచ్చు. భక్తుల దర్శనం పూర్తయిన తరువాత స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. కొండ మీద ఉన్న గంగాధార నుంచి 1000 కలశాలతో సహస్ర ఘటాభిషేకం చేస్తారు. తరువాత 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. తరువాత స్వామివారికి 3 మానుగుల చందనాన్ని లేపనంగా పూస్తారు. చందన లేపనం తరువాత స్వామివారు నిజరూపం నుండి నిత్య రూపంలోకి మారుతారు. దీనినే చందనోత్సవం అంటారు. ఈ చందనం పూత సంవత్సరానికి 4 సార్లు జరుగుతుంది. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పూర్ణిమలలో కూడా స్వామివారికి చందన లేపనం చేస్తారు. ప్రతిసారి 3 మానుగుల చొప్పున స్వామివారు 12 మానుగుల చందనంతో కప్పబడి ఉంటారు. 3 మానుగులు అనగా 120 కిలోలు అనగా సుమారు 500 కిలోల చందనంతో కప్పబడి ఉంటారు. అక్షయ తృతీయ రోజున ఒలిచిన ఈ 500 కిలోల చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. చందనోత్సవంలో వాడే చందనాన్ని తమిళనాడు నుండి తెప్పిస్తారు. జాజిపోకల అనే పేరు గల చందనాన్ని మాత్రమే వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి చందనపు చెక్కల నుండి చందనాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. స్వస్తి.